కుంతిదేవి తన కుమారుల యొక్క మొహంలో కదిలిన భావాలని బట్టి వారందరూ కూడా కాంపిల్య నగరానికి ద్రుపద మహారాజు యొక్క రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారు అని గ్రహించి వారితో, నాయన్లరా, మనం ఇక్కడికి వచ్చి చాలా కాలం అయిపోయింది. వీళ్ళు పంచనే ఎన్నాళ్ళని పడి ఉంటాం. ఆ బ్రాహ్మణోత్తముడు ద్రుపద మహారాజు రాజ్యం బాగుంటుందని చెప్పాడు కదా, ఆయన గొప్ప ధర్మాత్ముడని చెప్పాడు కదా, మనం కూడా అక్కడికి వెళ్దాము అని చెప్పటంతో వారంతా కూడా అంగీకరిస్తారు. వారంతా కూడా బయలుదేరి కొండలని, నదులని, ఎత్తుపల్లాలని దాటుతూ ద్రుపద మహారాజు రాజ్యం వైపుగా సాగిపోనారంభించారు. అలా సాగిపోతూ ఉండగా వారికి దారిలో వేదవ్యాస మహర్షి కనిపించి, ద్రుపద మహారాజు యొక్క రాజ్యానికి వెళ్ళండి, మీకు అంతా శుభమే కలుగుతుంది అని చెప్పి వాళ్ళని దీవించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. సరే, ఇలా వీళ్ళు వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకరోజు రాత్రి అర్ధరాత్రి వేళ గంగా నది తీరంలో సోమస్రవము అనే తీర్థం వద్ద వీళ్ళు స్నానం నిమిత్తమై వెళ్తూ ఉండగా అక్కడ అంగారపర్ణుడు అనేటటువంటి ఒక గంధర్వుడు తన భార్యలతో కలిసి నదీ స్నానం చేయటానికని వచ్చాడు. అలా వచ్చినటువంటి అంగారపర్ణుడు, ఆ గంధర్వుడు, దూరం నుంచి మనుషుల అలికిడి వినపడి వాళ్ళతోటి వస్తున్నది పాండవులు కదా, పాండవులతో దురుసుగా మాట్లాడతాడు. ఓ మానవులారా, అర్ధరాత్రి సమయంలో యక్షులు, రాక్షసులు, దేవతలు వీరంతా కూడా తిరుగుతూ ఉంటారు భూమి మీద అని మీకు తెలియదా? ఆ సమయంలో సాధారణ జనులు బయట తిరగటానికి భయపడతారు. మీరెందుకు కాని సమయంలో ఈ విధంగా తిరుగుతున్నారు? ఇక్కడి నుంచి దూరంగా పొండి, ఇది నా ప్రదేశం. అంగారపర్ణుడు నా పేరు, నేను కుబేరుడి యొక్క స్నేహితుడిని, ఇదంతా కూడా నా ప్రదేశం, ఇక్కడికి రావటానికి మీకు ముఖ్యంగా ఈ సమయంలో అనుమతి లేదు అని పలకటంతో అర్జునుడు, అందరికంటే ముందుగా కాగడా పట్టుకుని అర్జునుడు నడుస్తున్నాడు. ఆ అర్జునుడు ఇలా సమాధానం చెప్తాడు, సాధారణమైన బలం లేని మానవులు మీకు భయపడతారేమో కానీ బలపరాక్రమాలు కలిగిన మేము మాత్రం భయపడము అని ముందుకు అడుగులు వేశాడు అర్జునుడు.